రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో అభిమాన నేతతో అక్షరాభ్యాసం. గజ్వేల్కు చెందిన కొమ్ము నవీన్ కుమార్ తన కొడుకు రోహన్ తేజ్కు కేసీఆర్ చేతుల మీదుగా ఎర్రవల్లిలోని నివాసంలో శనివారం అక్షరాభ్యాసం చేయించారు. కేసీఆరే తనకు గురువు దైవమని, అందుకే తన కొడుకుకు ఆయన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించారని నవీన్ కుమార్ తెలిపారు. మరొక వార్త చూస్తున్నాం. అట్టుడికిన గుమ్మడిదల డంపింగ్ యార్డు ముట్టడికి రైతులు, మహిళల యత్నం. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు. పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తంగా మారింది. పారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు వద్దని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఆందోళనతో గుమ్మడిదల మండలం శనివారం అట్టుడికింది. బాధిత గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాలు వందల సంఖ్యలో ఆటోలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు తీశారు. డంపింగ్ యార్డు ముట్టడికి వెళ్తుండగా అడుగడుగున పోలీసులు అడ్డుకోవడంతో మండల వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు అంటూ ఇప్పటికే ఒక హెచ్చరికలు కూడా వస్తున్నాయి. సో మరోసారి ఇట్లా రైతాంగం యొక్క ఆగ్రహం ఎట్లా ఉందో మనకు కనిపిస్తుంది. పారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో వద్దు అంటూ నిన్న చాలా తీవ్రంగా అక్కడ ప్రజలంతా కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఉద్రిక్తంగా డంపింగ్ యార్డు ముట్టడి, రైతులు, మహిళలను అడ్డుకున్న పోలీసులు. నల్లవల్లిలో అర్ధనగ్న ప్రదర్శనలు, గుమ్మడిదలలో రిలే దీక్షలు, మైనార్టీలు, బొంతుపల్లిలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో, గుమ్మడిదలలో ఆటో ర్యాలీతో ర్యాలీ తీసినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. పారానగర్ డంపింగ్ యార్డు ముట్టడికి వెళ్తున్నటువంటి మహిళలు, రైతు జేఏసీ నాయకులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలంటూ కొద్ది రోజులుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళన ఇంకా మరింత ఉధృతంగా మారినటువంటి పరిస్థితి. రైట్గా బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కార్లో కదలిక. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనుల్లో పెరిగిన వేగం. బసవేశ్వర పంప్ హౌస్ కోసం సంగారెడ్డి జిల్లా బోరంచెలో తవ్వకం పనులు మొదలయ్యాయని వార్త చూస్తున్నాం. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు. ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ఇటీవల కేసీఆర్ పిలుపు. హరీష్ రావు ఆధ్వర్యంలో కార్యాచరణ. బీఆర్ఎస్ పోరుబాటతో సర్కారు హడలిపోయింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరంచెలో బసవేశ్వర ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణం కోసం ప్రారంభమైన భూమి తవ్వకం పనులు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను మంజూరు చేస్తే కాంగ్రెస్ సర్కారు పనులు ఆపి రైతులను ఎందుకు గోసబెడుతోంది? ప్రాజెక్టుల కోసం 2 నియోజకవర్గాల ప్రజల్ని సమీకరించి హరీష్ రావు పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ప్రభుత్వం మెడలు వంచాలే. నేను కూడా మీతోనే ఉంటా అంటూ జనవరి 31న సంగారెడ్డి జిల్లా మేదపల్లి కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి మాట ఇది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేసేదాకా ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తూ కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడదాం. నీటి కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడదాం. ఫిబ్రవరి 14న అంటే మొన్న సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో హరీష్ రావు ఇట్లా బీఆర్ఎస్ హెచ్చరికలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడ ఆ జిల్లా నాయకులకు సూచించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ప్రాధాన్యం ఏంటి, వాటి విషయంలో ఖచ్చితంగా సర్కారు మెడలు వంచాలి, రైతులకు మేలు చేయాలి అంటూ ఎప్పుడైతే ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారో, ఎప్పుడైతే ఒక కార్యాచరణ రూపొందించుకోమని చెప్పారో, నిన్నగాక మొన్న హరీష్ రావు కూడా సంగారెడ్డి జిల్లా నేతలతోటి సమావేశమై దీనికి సంబంధించి చర్చించారో అప్పుడు వెంటనే ప్రభుత్వంలో కదలిక వచ్చి ఆ పనుల ప్రారంభం జరిగింది అనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. సో బసవేశ్వర, సంగమేశ్వర ఈ ప్రాజెక్టులు అనేటివి ఎంత కీలకమైనటువంటి ప్రాజెక్టులు అంటే ఆ ప్రాంతానికి ఎట్లా రైతులకి ఎట్లా మేలు జరుగుతుందనేది బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కార్లో కదలిక అని చూస్తున్నాం. బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిపేసింది. ఇటీవల జహీరాబాద్ ప్రాంత రైతులతో సమావేశమైన కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ స్వప్నం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 4,427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 2 పథకాల ద్వారా సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జిల్లాల్ని సింగూరు ప్రాజెక్టుకు తీసుకొచ్చి అక్కడి నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా నారాయణఖేడ్, ఆందోళ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులపై సాగు పోరు సన్నద్ధతపైన సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో శుక్రవారం హైదరాబాద్లో సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మాణిక్యం, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఇట్లా బీఆర్ఎస్ హెచ్చరికతోటి సర్కారులో కదలిక వచ్చి వెంటనే ఆ పనుల్ని ప్రారంభించింది. రైట్గా రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పుట్టినరోజు. సో పేదల సేవకు కదులుదాం,
రేపు కేసీఆర్ బర్త్డే సందర్భంగా సామాజిక సేవలో పాలు పంచుకుందాం, మొక్కలు నాటాలి, రక్తదానాలు చేయాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని సూచించారు. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వృక్షార్చన ప్రోగ్రాం అనేది విజయవంతంగా కొనసాగుతూ ఉంది. లండన్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ టాక్ నాయకులు మొక్కలు నాటి కేసీఆర్కు కానుక ఇద్దామంటూ లండన్లో కూడా వృక్షార్చన పోస్టర్ రిలీజ్ చేశారు. ఆవిష్కరణ సందర్భంగా నవీన్ రెడ్డి పిలుపు. ఇక్కడ కూడా మనం వార్తలు చూస్తున్నాం. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ బర్త్డే వేడుకలను పురస్కరించుకొని శనివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో వృక్షార్చనలో భాగంగా మొక్కనాటి నీళ్లు పోస్తున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని వరంగల్లోని ఉరుసులో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ మొక్కలు నాటి సెల్ఫీ దిగారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలంటూ ఆయన పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో కూడా మొక్కలు నాటారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, దేవరగద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మొక్కలు నాటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. వృక్షార్చన పోస్టర్ రిలీజ్. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని ఓయూలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వృక్షార్చన పోస్టర్ని ఆవిష్కరించారు. మాజీ సర్పంచ్ మనవడికి కేసీఆర్గా నామకరణం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్ దంపతుల మనవడికి మాజీ సీఎం కేసీఆర్ పేరును నామకరణం చేశారు. సో ఇట్లా రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డేని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయాలి అంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరొక వార్త వస్తే రైతుల ఆత్మహత్యలకు సంబంధించి రైతుల ఆత్మహత్యలు ఆగని పరిస్థితి కనపడుతుంది. ఆగేలా లేవు. ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయారు, వాళ్ళకు నమ్మకాన్ని కోల్పోయారు. వ్యవసాయం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పండగలా సాగింది, కానీ ఇప్పుడు దండగలాగా మారిపోయింది. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు, మాకు ఒక ధైర్యం చెప్పే నాదుడే లేడు, మమ్మల్ని ఓదార్చే నాయకుడే లేడు అంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక చివరికి వాళ్ళు ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాలా విషాదకరమైన పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఉంది. దాదాపు ఇప్పటికీ 428 ఆత్మహత్యలు అంటే రోజుకొకటి ఆత్మహత్య జరుగుతుంది. రైతు ఆత్మహత్య అంటే ఒకనాడు రైతు ఆత్మహత్యల్ని పూర్తిగా తగ్గించి అంటే రైతు అనుకూల విధానాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించింది. వాళ్ళకు సకాలంలో పంట పెట్టుబడి సాయం కావచ్చు, ఇంకా అనేక రైతు క్షేమాన్ని కోరే విధంగా ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు సకాలంలో అందేలా, తర్వాత సాగునీళ్లు ఎప్పటికీ అందేలా, భూగర్భ జలాలను పెంచి మిషన్ కాకతీయ ద్వారా అక్కడ నీళ్ల కొరత లేకుండా ఇట్లా ఒక వ్యవసాయ అనుకూల విధానాలు పాటించింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబించడంతో రైతుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చివరికి ఆత్మహత్య బాటపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ రాలినటువంటి మట్టి పూలు 428. మరో రైతు ఆత్మహత్య, దిగుబడులు రాక ఆందోళన, అప్పులు తీర్చలేక మనస్తాపం. భూపాలపల్లి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. సో ఇట్లా రైతాంగం రోజుకొక రైతులు ఆత్మహత్య బాట పడడం అనేది చాలా ఆవేదన కలిగిస్తోంది అందరిలో కూడా. పంటలు కొనండి మహాప్రభు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గగ్గోలు. పంటలకు దక్కని మద్దతు ధర. అత్యంత దయనీయంగా వేరుశనగ, మిర్చి రైతుల పరిస్థితి ఉంది. అయినా పట్టించుకునే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలుకు చర్యలు శూన్యం. కొనుగోళ్లపై ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ దోబుచులాట. నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు బంద్ అయిపోవడంతో రైతులు మా పత్తి కొనండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులపై ఇంత కక్షణ. ఇప్పుడు గేటు స్టార్టర్లు లాక్కెళ్ళిండ్రు, రేపు పుస్తెలతాలు గుంజుకపోతారా? పంటలు ఎండిపోతున్నా సోయలేదా? రైతులను ఇన్ని రకాలుగా వేధిస్తారా? ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపైన ఈ దాష్టికాలు ఏమిటి, దుర్మార్గాలు ఏమిటి? సర్కారు తీరుపైన కేటీఆర్ మండిపాటు. కేసీఆర్ పాలనలోనే సేవలాల్ కళలు సాకారం అంటూ బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్కు కేసీఆర్ పాలనలోనే సముచిత గౌరవం లభించిందంటూ కేటీఆర్ గుర్తు చేశారు. బిల్లు చెల్లిస్తారా? బడికి తాళం వేయాలా? వికారాబాద్ జిల్లా పెద్దేబుల్ మండలం బుద్దారంలోని ప్రాథమిక పాఠశాలకు గత సంవత్సరం ఎన్నికల కంటే ముందే పనులు పూర్తి చేసిన ఇప్పటివరకు బిల్లు చెల్లించకపోవడంతో తాళం వేయడానికి శనివారం పాఠశాలకు వెళ్లాడు. హెచ్ఎం గాయత్రి సమాచారం మేరకు ఎంఈఓ సదరు కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి సాయంత్రం వరకు బిల్లు అప్లోడ్ అయ్యేలా చూస్తారని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ వెనుదిరిగినటువంటి పరిస్థితి. గురుకుల విద్యార్థుల్ని కరిచిన ఎలుకలు. మెట్ల చిట్టాపూర్ గురుకులంలో ఈ ఘటన జరిగింది. గురుకులాల్లో ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గురుకులాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వ్యవసాయ శాఖలో ముదిరిన పంచాయతీ కార్యదర్శిపైన విస్తరణాధికారుల మండిపాటు, అవినీతి ఆరోపణలపైన క్షమాపణకు డిమాండ్. కార్యాలయాల్లో తీవ్రమైన ఏఈఓల ధర్నా అని వార్త చూస్తున్నాం. నిజామాబాద్లో హమాలీల ఆందోళన, చైర్మన్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా, యార్డులు నిలిచిపోయినటువంటి పసుపు కొనుగోళ్లు. మాపై ఎందుకింత వివక్ష అంటూ హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. మా మొర ఆలకించేవారే లేరా? మాకు న్యాయం చేసేవారు కరువయ్యారా? జీతాల నుంచి సంక్షేమం వరకు అన్నింటా వివక్ష. నమ్మి కాంగ్రెస్కు ఓట్లేస్తే నిరాశ మిగిలిందంటూ హోంగార్డులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిలోనే ఆశలు ఆవిరైపోయింది, ఈ వివక్షలు ఎందుకు అంటూ హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్న ఐజాలో కంది రైతుల ఆందోళన, కందుల కొనుగోళ్లలో సిబ్బంది చేతివాటం పైన అన్నదాత ఆగ్రహం. యూరియా కోసం రైతులు బారులు. నరసింహులపేటలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరినటువంటి పరిస్థితి. పెండింగ్ బిల్లులు ఇప్పించండి సారు, తెలంగాణ విజయ డైరీ ఎండీకి పాడి రైతుల వినతి. ఇట్లా ఏ వర్గం చూసినా ఎవరు చూసినా కూడా వాళ్ళ ఆవేదననే కనిపిస్తుంది. ట్రాన్స్ఫార్మర్ పాడే, పొలాలు ఎండి. ముస్తఫానగర్లో వేధిస్తున్న కరెంటు సమస్య, నీరందక ఎండిపోతున్న పంటలు, ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన తెలిపినటువంటి రైతులు. ఇట్లా రైతులతో పాటుగా హోంగార్డులు కావచ్చు, ఇంకా మాజీ సర్పంచులు ఎవరైతే బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వాళ్ళు గత సంవత్సర కాలం పైనుంచి కూడా ఎంత అడిగినా కూడా వాళ్ళ బిల్లులు రాకపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇటు రైతాంగం, ఇటు హోంగార్డులు, ఇటు మాజీ సర్పంచులు, ఇంకా అన్ని వర్గాల వాళ్ళు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక్కడ నిన్న సీఎం ఢిల్లీలో మాట్లాడిన మాటలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. నా పక్కన ఉన్నోళ్లే పని చేయనిస్తలేరు, వాళ్ళందరికీ నా కుర్చీ పైనే ఆశ. నేను కుర్చీలో కూర్చుని నా ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినేవాళ్ళు లేరు. నా కుర్చీ పైన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకునే వాళ్ళే ఉన్నారు. అట్లా సాధ్యం కాదు కదా, చెప్పేవాళ్లే ఎక్కువ ఉన్నారు, మనం చెప్తే వినేవాళ్ళు ఏరి. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ కామెంట్స్ చాలా తీవ్రంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సమన్వయం లేదు, ముఖ్యమంత్రి మాట ఎవరు కూడా ఏ మంత్రి కూడా వినే పరిస్థితి లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి మీడియా చిట్చాట్లో నిన్న ఢిల్లీలో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ఒక ముఖ్యమంత్రి అండ్ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర పరిపాలన పరిస్థితి ఏంటి, ప్రజలకు అందించాల్సినటువంటి పథకాల పరిస్థితి ఏంటి, ప్రజలకు చేరాల్సినటువంటి కార్యక్రమాల పరిస్థితి ఏంటి, ఇట్లా అనేక రకమైనటువంటి సందేహాలు, అనుమానాలు, భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అంతా కూడా ఒకరితో ఒకరు సమన్వయంగా ఉండుకుంటూ రాష్ట్ర ప్రజలకి పరిపాలన అందించాలి. ఇట్లా నన్ను పనిచేయనీయట్లేరు, వాళ్ళు పని చేస్తలేరు, నా కుర్చీపైనే అందరూ కుర్చీ వేసుకోవాలని చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన, ఒక రకమైనటువంటి డెఫినెట్గా దాన్ని ఆవేదనగా చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి తర్వాత మంత్రివర్గం అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇట్లా పోటాపోటీగా, లేదంటే ఎవరి మాట ఎవరు వినకుండా పోతే ఈ ప్రభుత్వం ఎట్లా ముందుకు సాగాలి, పథకాలు ఎట్లా ముందుకు సాగాలి, పరిపాలన ఎట్లా సాగాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు పని చేస్తలేరు, నన్ను చేయనిస్తలేరు, నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, పార్టీ తరపున ప్రజలకు హామీలు ఇచ్చింది నేనే, నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నన్నే. ఢిల్లీ వేదికగా మీడియా చిట్చాట్లో రేవంత్. బట్టబయలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు, రాహుల్తో భేటీ, గ్యాప్ లేదని చెప్పే యత్నం, కులగణన క్యాబినెట్ పై చర్చించినట్టు వెల్లడి. రైట్, ఇక దీనికి సంబంధించినటువంటి వార్త ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఇట్లా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సర్కారుపై భగ్గుమన్న ఆటో డ్రైవర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు, ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తారంటూ నిలదీత, 960 కోట్లు బకాయి పడ్డారంటూ వెల్లడి, సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక. సో ఆటో డ్రైవర్ల యొక్క ఆందోళన కూడా చాలా ముమ్మరంగా సాగుతుంది, చాలా తీవ్రంగా సాగుతుంది. ఆటో డ్రైవర్లకు కూడా ఈ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, నెలకు 12,000 చొప్పున ఇస్తామని, సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్లకు కూడా హామీ ఇచ్చింది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో చాలామంది ఆటో కార్మికులు తమ ఉపాధి కోల్పోయారు. ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమం ఎఫెక్ట్ మరో వర్గం పైన, మరో రంగం పైన పడకుండా చాలా బ్యాలెన్స్డ్గా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఉచిత బస్సు ప్రయాణంతో మా జీవనోపాధి దెబ్బతిన్నది అంటూ రోజుకు 1000 రూపాయలు నడిపే ఆటో వాళ్ళు 200, 300 కూడా మేము నడిపించుకోలేకపోతున్నాం. తర్వాత ఈ ఆటోలు దానిపైన లీజుకు తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా ఓనర్స్ కాకుండా వాళ్ళే నడిపించుకునే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఇంకా మరింతగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో అక్కడ ఇక్కడ మనం ఆత్మహత్య ఘటనలు కూడా మనకు తెలుసు, అటువంటి సంఘటనలు కూడా చాలా వరకు దృష్టికి వచ్చాయి. సో ఇట్లా ఆటో డ్రైవర్లు కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాకు బాకీ పడిందంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ ఉత్తముచ్చట్లే, హస్తం పాలనలో సామాజిక న్యాయం వట్టి మాటే, రాహుల్ చెప్పేది ఒకటి, ఆచరించేది మరొకటి. ఉదయపూర్ నుంచి కామారెడ్డి వరకు అదే తీరు. మాటలు కోటలు దాటుతాయి, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ప్రకటిస్తారు, తీర్మానాలు కూడా చేస్తారు, కానీ అన్ని కాగితాల మీదనే, ఆచరణలో ఒక్కటి కూడా అమలు కాదు, దేనికి కట్టుబడి ఉండరు, ఏ హామీకి విలువ ఉండదు, అన్ని నీటి మీద రాతలే. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. సో ఇక్కడ ఉదయపూర్ డిక్లరేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అనుసరించేటువంటి విధానం మొత్తం ఇదే అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. ఉదయపూర్ డిక్లరేషన్ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ వరకు అన్ని సజీవ సాక్ష్యాలే. ఉదయపూర్ డిక్లరేషన్ బోగస్. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం 2022లో మేలో రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగింది. నవ సంకల్ప పేరిట అందరికీ న్యాయం, సామాజిక న్యాయం నినాదాలతో హోరెత్తించింది, పలు తీర్మానాలు చేసింది. ప్రధానంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2 స్థానాల్ని బీసీల కేటాయిస్తామంటూ ఉదరగొట్టింది. ఒకే కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశాలంటూ బీరాలు పలికింది. అది కూడా పాటించిన పరిస్థితి లేదు. అటకెక్కిన కామారెడ్డి డిక్లరేషన్, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా పెంచుతామని హామీ ఇచ్చింది. సంవత్సరం దాటిపోయింది.
6 నెలలు అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, మళ్ళా ఒక 2 నెలలు కూడా గడుస్తున్నటువంటి పరిస్థితి. సో దీంతో ఇక కాంగ్రెస్ డిక్లరేషన్లు ఏవైతే చెప్పిందో అవన్నీ కూడా ఉత్త మాటలే అంటూ ఒక కంక్లూజన్కి రావాల్సినటువంటి పరిస్థితి. నామినేటెడ్ పదవుల్లో ద్రోహం, చట్టసభలు, ఇతర రాజకీయ అవకాశాల సంగతి అటుంచితే నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా కాంగ్రెస్ బీసీలను వంచింది. ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక నిన్న గిరిజనుల ఉపాధికి పైసలు లేవట, నిలిచిపోయిన గిరిజన సహకార సంస్థ కార్యకలాపాలు 30 కోట్ల అభివృద్ధి నిధులు అవసరమన్న అధికారులు. ప్రభుత్వ సహకారం కోసం గిరిజన సంఘాల నిరీక్షణ, కొత్త బడ్జెట్లో అయినా కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు. ఇక్కడ నిన్న సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరిగాయి. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. తెలంగాణ భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 268వ జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, చిత్రంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, మెతుకు ఆనంద్, చంద్రావతి, నాయకులు రూప్ సింగ్, జాన్సన్ నాయక్, రామచంద్ర నాయక్, గాంధీ నాయక్, బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు. పోడు భూములకు రైతు బంధు ఘనత కేసీఆర్దే, తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఖ్యాతి బీఆర్ఎస్దే, సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులు రాణించాలి. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. తెలంగాణ భవన్లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు జరిగాయి. గిరిజన సాంప్రదాయం ప్రకారం భోగు భండార్ సమర్పణ. సేవాలాల్ ర్యాలీలో ఉద్రిక్తత. మహబూబాబాద్లో పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు. మహబూబాబాద్లో భారీ పోలీసు బందోబస్తు. ఎమ్మెల్యే పదవికి మురళీ నాయక్ రాజీనామా చేయాలి. మాజీ ఎమ్మెల్యే బానతు శంకర్ నాయక్ సవాల్ చేశారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనంతరం వద్ద నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బానతు శంకర్ నాయక్ దంపతులు గిరిజనులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ దంపతులు ముందుగా ర్యాలీగా వెళ్తారని పోలీసులు చెప్పి శంకర్ నాయక్ ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సో ఇట్లా ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రాష్ట్ర సాధకుడిపై విమర్శల. మానసిక వ్యాధితో బాధపడుతున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. గౌడన్నల మెడపై ఎక్సైజ్ కత్తి. అక్రమ కేసులు బనాయిస్తున్న ఎక్సైజ్ నార్కోటిక్ బ్యూరో. కల్తీ కల్లు విక్రయం తగ్గినా పెరిగిన కేసులు. అక్రమంగా కల్లు విక్రయిస్తున్నారని వేధింపులు. 2024లో భారీగా పెరిగిన అడల్ట్రేషన్ కేసులు. ఈత వనాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు. గీత కార్మికుల జోలికొస్తే ఊరుకునేది లేదు అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గౌడన్నలను నెత్తినబెట్టుకుంటే ఏడాది కాంగ్రెస్ పాలనలో గీతన్నల మెడపై వేధింపుల కత్తులు వేలాడదీశారు. గీత కార్మికులకు నాటి ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకం కూడా నేడు అందడం లేదు. గౌడ్లకు కేసీఆర్ మద్యం దుకాణాలు రిజర్వేషన్లు ఇస్తే ఈ ప్రభుత్వం ఉన్న కళ్ళు దుకాణాలను కూడా బలవంతంగా మూగిస్తుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈత వనాల పెంపుపైన శ్రద్ధ కరువు. గౌడన్నల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా ఈత వనాల్ని పెంచింది. హరితహారంలో భాగంగా 2023 నవంబర్ నాటికి సుమారు 4 కోట్లకు పైగా ఈత తాటి మొక్కల్ని నాటిందని ఆయన గుర్తు చేశారు. సో గీత కార్మికుల పైన కేసులు ఎటువంటి కేసులు అవుతున్నాయనేది ఇక్కడ చూడొచ్చు. రైట్గా బీసీల ఫైట్ కొనసాగుతూనే ఉంది. బీసీల సంక్షేమానికి సంబంధించి బీసీల కోసం జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. విద్యా, ఉపాధి, రాజకీయంగా వేరువేరు బిల్లుల్ని పెట్టాలి. కుల సర్వే పూర్తిస్థాయి నివేదికను అసెంబ్లీలో పెట్టాలి. డెడికేటెడ్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలి. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, లక్కినేని సురేందర్కు ఖమ్మం జైల్లో పరామర్శ. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిన్న ఖమ్మంలో జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఆర్జేసీ కృష్ణ. సంత్ సేవలాల్ జయంతి సందర్భంగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో బిందెలు నెత్తిపై ధరించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. సో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాలతో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు 46% ఉన్నారని, రీసర్వే చేస్తే మరో 1.5 లేదా 2% పెరుగుతారని తెలిపారు. ఆ లెక్కన బీసీలు 48% ఉంటే ఏ ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ విద్యా, ఉపాధి రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ సమస్యలు పక్కదారి పట్టించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాడు అంటూ ఆర్ కృష్ణయ్య చేసినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. తప్పుల తడకగా సాగిన బీసీ జనగణను పక్కదారి పట్టించేందుకే ప్రధాని నరేంద్ర మోడీ కులం అంశాన్ని సీఎం రేవంత్ తెరపైకి తీసుకొచ్చారంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. మోడీ బీసీ కాదని కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
28 వరకు కులగణనకు అవకాశం, మండల పరిషత్తులోనూ నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్న బీసీ సంఘాల నాయకులు అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్గా సింగరేణికి సంబంధించినటువంటి వార్త ఒకటి చూద్దాం. ప్రైవేటుకు స్వాగతం, ప్రభుత్వ సంస్థలకు వీడుకోలు. పక్క రాష్ట్రాలకు ప్రభుత్వ రంగం విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ విధానం ఇది. ఇతర రాష్ట్రాల్లో జెన్కో, సింగరేణి పెట్టుబడులు, తెలంగాణలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులకు ఎంఓయూ. విద్యుత్ విషయంలో తిరోగమన దిశలో సర్కారు సాగుతుంది అంటూ ఈ వార్త ఒకటి చూడొచ్చు సింగరేణికి సంబంధించి. ఇక మరొక వార్త చూస్తే ఇంకా పూర్తిగా ఎండాకాలమే రాలేదు, అధ్వాన పాలనకు అడగంటిన నీళ్లే సాక్ష్యం. ఇంకా ఎండాకాలమే రాలేదు, ఇంకా ముందుంది అసలైనటువంటి ఎండాకాలం. ఇంకా సో మనం ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాము. ఫిబ్రవరి అయిపోవాలి, మార్చి, ఏప్రిల్, మే ఇదంతా కూడా ఇంకా నడి ఎండాకాలం. ఇప్పుడే నీళ్ల గోస ఇట్లా ఉంటే ఇక రాబోయే ఎండాకాలం పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయం అవుతున్న పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో నీటి సంక్షోభం. 14 నెలల్లోనే భూగర్భ జలాలు అస్తవ్యస్తం. భూగర్భ జలాలు 2 మీటర్లకు పైగా తగ్గడం దారుణం. ప్రజలు మళ్లీ బోర్లపైనే ఆధారపడాల్సినటువంటి దుస్థితి. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన. రైట్, మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా మనం చూద్దాం ఒకసారి. ఎస్, సాక్షి చూస్తున్నాం. సాక్షిలో కమిటీ లేదా కమిషన్ కులగణన అమలుపై అధ్యయనానికి ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. 2వ విడత సర్వే పూర్తయిన వెంటనే విధి విధానాలు ఖరారు. కులగణనపైన మార్చి తొలి వారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పరిశీలనకు అనేది వార్త చూస్తే ఇప్పటికిప్పుడు బీసీ కోటా అసాధ్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చేశారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాతనే 42% రిజర్వేషన్ అమలు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మార్చి తొలివారంలో రిజర్వేషన్లపైన తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. పార్లమెంట్లో ఆమోదింపజేసే బాధ్యతను కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి. సో ఎస్, చేతులు తీసినట్టుగానే కనిపిస్తోంది. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని స్వయంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు 42% కోటా అనేది ఇప్పుడు మాత్రం అసాధ్యం. కేంద్రం పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే 42% రిజర్వేషన్లు అమలు. ఇప్పటికిప్పుడు మాత్రం బీసీ కోటా అసాధ్యం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చేశారు. సో ఇక 42% కోటా లేకుండానే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కావచ్చు, ఇక పోతున్నామని చెప్పకనే చెప్పినట్టుగా, చాలా స్పష్టంగా చెప్పినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. గురి తప్పిన గురుకులాలు. ఈ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి. గత ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 1.2 లక్షల దరఖాస్తులు, అంటే 1,20,000 దరఖాస్తులు గతంలో వచ్చినాయి. ఈ ఏడాది 40,000 తగ్గి 80,000కే పరిమితం. అంటే దాదాపు 40,000 సంఖ్య తగ్గిపోయింది, కేవలం 80,000. వసతులు లేమి, ఫుడ్ పాయిజన్ ఘటనలతో తగ్గుతున్న ఆదరణ. 23న అర్హత పరీక్ష. ఎస్, ఇక గురుకులాల విషయం తీసుకుంటే గురుకులాలు అనేది చాలామందికి, చాలా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి గురుకులాలు అనేవి చాలా బాగా ఉంటుండే. గురుకులాల్లో చదివితే చాలా గొప్పగా రాణించవచ్చు అనేది ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అంత సమర్థవంతంగా గురుకులాలని, ఆ వ్యవస్థని నిర్వహించగలిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు ఎట్లా అస్తవ్యస్తమయ్యో మనం చూస్తూనే ఉన్నాం. సో గురుకుల విద్యార్థులు కూడా, చదువుకోవాల్సిన విద్యార్థులు కూడా అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేది చాలా నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం, ఆ విద్యార్థులు స్కూళ్ళల్లో, గురుకులాల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రి బెడ్లపైన దర్శనమివ్వడం. సో ఇట్లా ఇవన్నీ కూడా ఇక గురుకులాల వ్యవస్థ పైన పూర్తిగా విశ్వాసం సన్నగిల్లింది, ప్రజల్లో నమ్మకం సడలిపోయింది అన్నదానికి ఇక్కడ వచ్చినటువంటి దరఖాస్తులే నిదర్శనం. మరోపక్క పాతాళానికి నీళ్లు. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్నటువంటి భూగర్భ జలాలు. డిసెంబర్లో 6.7 మీటర్ల లోతున, జనవరికి 7.46 మీటర్ల లోతు క్షీణత జరిగింది. 4 రోజుల్లో 0.74 మీటర్లు తగ్గిపోయినటువంటి తీరు పలు జిల్లాల్లో ఆందోళనకరంగా భూగర్భ జల మట్టాలు. ఎండ ముదిరి, చేను ఎండి, పశువులకు మెదగా మారుతున్నటువంటి వైరపైరు, భూగర్భ జలాలు అడుగంటి, పొట్ట దశలో నీటి తిప్పలు, నీరందక నెర్రలు వారుతున్నటువంటి పంట పొలాలు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఇది. సో ఒక ప్రణాళిక ఉండాలి ప్రభుత్వానికి. ఎండాకాలం వస్తుందంటే భూగర్భ జలాలని కాపాడుకునే విధంగా, సరే ఎండ విపరీతంగా కొట్టినప్పుడు డెఫినెట్గా ఉంటాయి, కానీ అట్లా కాకుండా, ఆ సమస్యలు రాకుండా ముందే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే భూగర్భ జలాలు మరీ అడుగంటకుండా చూసుకునే ఆ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. గతంలో నడి ఎండాకాలంలో కూడా అనేక గ్రామాల్లో, రాష్ట్రంలోని మెజారిటీ గ్రామాల్లో, అధికంగా గ్రామాల్లో నీరు నిండుగా, చెరువు నిండుగా నీళ్ళున్నటువంటి వైనాన్ని, ఆ పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటారు. సో అట్లా ఉంటే భూగర్భ జలాలు ఆటోమేటిక్గా ఉంటాయి, సాగుకు డోకా ఉండదు, తాగుకు డోకా ఉండని పరిస్థితి. కానీ ఇవాళ ఇంకా ఎండాకాలం మొదట్లోనే ఉన్నాం, ఇంకా ఎండాకాలం, అసలు ఎండాకాలం ముందుంది. ఇంకా ఎండాకాలం వచ్చేసరికి పరిస్థితి ఏంటి అన్నటువంటి భయాందోళన కనిపిస్తోంది. రైట్, తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో క్రైసిస్ డీపెన్స్ ఫర్ రబీ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ అంటూ ఒక వార్త చూస్తే, ప్రొటెస్ట్ ఇంటెన్సిఫై యాజ్ వాటర్ స్కారిటీ వర్సెన్స్ ఇన్ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టను ఒక వార్త చూస్తున్నాం. ఎస్, ఆంధ్రజ్యోతిలో కూడా ఒక వార్త చూస్తే చాలా ఇంపార్టెంట్, మనం ఒక వార్త చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. అఫ్కోర్స్ రాహుల్ మాటే వేదవాక్కు, ఎవరేమనుకున్నా పట్టించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే
నేత కొత్త పలుకు మనం చూస్తున్నాం, నేతలు నిలబెట్టిస్తాము. సో కేసీఆర్ పాలనలో ఏం జరిగింది అని చెప్పడానికి కొన్ని మంచి పనులు ఉన్నాయి, అలాగే కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రేవంత్ నలుగురు ఐదుగురు మంత్రులతోనే సంప్రదింపులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. శాసనసభ్యులు కింది స్థాయి పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటే ఉపయోగపడతాయి. మొత్తం మీద ప్రభుత్వం ఆశించిన మేర పని చేయడం లేదు అన్న అభిప్రాయం వ్యాపిస్తోంది. ఈ వ్యతిరేక భావనను మొగ్గలను తొలగించిన పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్రతిష్ట పాలవుతోంది. సో ఇట్లా ఇక ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాన్ని ఇంకా ఒప్పుకోక తప్పట్లేదు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది.